Telangana Chief Minister Ravindra Reddy participated in the Sri Swami Vari Bangaru Vimana Gopura Maha Kumbhabhisheka Samprakshana ceremony at Yadagirigutta. This religious event, which is a significant part of the temple rituals, was attended by several devotees and prominent leaders. Reddy's participation highlighted his support for the cultural and religious traditions of the region. Hello, check, hello. ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమో వకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాల మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమావలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. ఇదిగో సుదర్శన సందర్భం దర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని దర్శనంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024న విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో దర్శనంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్ర రీతి పలుకుతోంది. హలో హలో ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమో వకాలతో స్వామిని అదిగో